నమస్తే అండి, వెల్కమ్ టు స్టిచ్ మ్యాజిక్స్. ఇవాళ మీకు ఒక 3 డిఫరెంట్ బ్లౌజెస్ చూపిస్తానన్నమాట. సో ఒకటి ఫస్ట్ది ఏంటంటే భాగల్పూరి శారీ. ఫ్రంట్ మామూలుగా యూనెక్ వచ్చింది, బ్యాక్ హై నెక్తో ఇలాగ ఇచ్చామండి డిజైన్. పైపింగ్, నీట్ పైపింగ్ శారీ కలర్లో కాంబినేషన్లో, అండ్ చిన్న చిన్న సమోసాలు చేసి ఇలాగా స్టిచ్ చేసామన్నమాట. ఇది ఒక సింపుల్ బ్లౌజ్. ఇంకొకటి కూడా భాగల్పూరి శారీనే. దీనికి ఫ్రంట్ బోట్ నెక్ ఇచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టాము, అండ్ శారీ బార్డర్ ఏదైతే వచ్చిందో అది ఇలాగ సైడ్స్కి ఇచ్చామన్నమాట. స్లీవ్స్ ఎల్బో లెంత్ స్లీవ్స్ నార్మలే. బ్యాక్ సైడ్ మాత్రము ఇలాగ ఓవెల్ షేప్లో మనము కట్టించాము పాట్ నెక్ లాగా. అండ్ దీనికి బ్యాక్ ఓపెనేనండి. వాళ్ళు బో అడిగారనమాట. అయితే రెడీమేడ్ బో స్టిచ్ చేసి పెట్టడం కాకుండా ఇలాగ ఓపెన్ బో ఇచ్చామండి. దీన్ని మనమే బ్లౌజ్ వేసేసుకున్నాక ఇలాగ బో షేప్లో టై చేసేసుకోవచ్చు. దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే, జనరల్గా మనము బో చేసుకున్నాము, స్టిచ్ చేసేసి పెట్టేసామనుకోండి, వాష్ చేశాక ఏమవుతుందంటే ఫోల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. దాన్ని ఐరన్ చేసుకున్నా కూడా నీట్గా ఉండట్లేదు. ఇట్లాగా వేళ్లాడటము, ఎంత బాగా స్టిచ్ చేసినా కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని మేము ఏం చేసామంటే ఇలాగ ఓపెన్గా ఇచ్చాము. ఓపెన్గా ఇవ్వటం వల్ల ఏంటంటే ఇది నీట్గా మళ్ళీ మనము వాష్ చేశాక ఐరన్ చేసేసుకోవచ్చు. ఐరన్ చేసేసుకుని బో మనము టై చేసుకున్నాం అనుకోండి, అది అందరికీ వచ్చు కదా, నీట్గా వస్తుంది చక్కగా స్ప్రెడ్ అయ్యి. అందుకనేసి ఇలాగా ప్లాన్ చేసామన్నమాట. ఇన్ కేస్ కొన్ని రోజులకి బోర్ కొట్టినా కూడా ఈ స్టిచెస్ తీసేసామంటే ఇవి 2 వచ్చేస్తాయి. ఇది నార్మల్ బ్లౌజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ సింపుల్ మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. బ్యాక్ హై నెక్ వచ్చింది, అండ్ ఇక్కడ చిన్న పికాక్ అండ్ సర్కిల్ డిజైన్. ఇది ఒకళ్ళు శారీ ఫోటో పెట్టేసి మనని చేసి ఇవ్వమన్నారనమాట. నేను ఏంటంటే ఎలిఫెంట్స్తో చేశాను, వాళ్ళు పికాక్ డిజైన్ కావాలన్నారు, శారీలో వచ్చిందని. ఆ ఫోటో చూసి మేము ఇలాగా చేయించామన్నమాట. సో స్లీవ్స్ మీద కూడా ఇలా చిన్న పికాక్, చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. ఓకే అండి.